మార్నింగ్ నుంచి అయిన ఖర్చులు లెక్కలు రాశాను. ఒకసారి చూస్తే బాగుంటుందని. గుడ్ మార్నింగ్ అత్తయ్య. సారీ అత్తయ్య, ఎందుకు మెలకువ రాలేదు. లేటుగా లేచేసరికి రెడీ అయిపోయాను. నా బంగారు తల్లి, పర్లేదులేమ్మా. ఇదిగో ముందు కాఫీ తాగు. సంయుక్తకు కూడా లేపి కాఫీ ఇవ్వు. అదేంటి, అక్క గదిలో లేదుగా? నేనింకా అక్క ఎప్పుడూ లేచిందనుకున్నాను. సంయు గదిలో లేకపోవడం ఏంటమ్మా? తనెప్పుడు లేచింది? ఉదయం నుంచి నాకు కనిపించలేదే. ఒకవేళ లేచొస్తే ఖచ్చితంగా ఇక్కడికే వచ్చేది. ఏదో ఒక పని చేస్తూ ఉండేది. మరెక్కడికి వెళ్ళింది? ఎక్కడికి వెళ్ళుంటుందబ్బా? అదే అర్థం కావట్లేదు అత్తయ్య. సరే అమ్మా, నువ్వు వెళ్ళి పెరట్లో చూడు. సరే అత్తయ్య. ఎక్కడికి వెళ్ళుంటుందబ్బా? అక్క, ఎక్కడికి వెళ్ళుంటుందబ్బా? కాఫీ ఏది? ఎందుకంత కంగారుగా ఉన్నావు? అమ్మా, ఏమైంది? సంయు కనిపించడం లేదురా. ఏంటమ్మా నువ్వు? ఎక్కడికి వెళ్తుంది? ఇక్కడే ఎక్కడో ఉండుంటుంది. దీనికి అంత కంగారు పడాలా? అమ్మా, ముందు నాకు కాఫీ ఇవ్వు. అమ్మాయి కనిపించడం లేదంటే నువ్వు కాఫీ అడుగుతావేంట్రా? అత్తయ్య, పెరట్లో కూడా చూశాను, అక్కెక్కడ కనిపించలేదు. ఇంట్లో లేదంటే ఏదైనా వస్తువు అవసరం ఉండి షాప్కి వెళ్ళి ఉంటుంది. దానికి ఇంత హడావుడి చేస్తే ఎలా? మీరు ఈ హడావుడిలో కాఫీ ఇచ్చేలా లేరు, కానీ నేనే బయటికి వెళ్ళి తాగేసి వస్తాను. పర్లేదమ్మా. అక్క, సంయుక్తక్క ఉదయం నుంచి కనిపించట్లేదు. ఇల్లంతా వెతికాము, ఎక్కడా లేదు. ఎక్కడికి వెళ్ళిందో అర్థం కావడం లేదు. అయితే నేను ఇప్పుడు ఏం చేయాలి? నేను వెళ్ళి వెతికి తీసుకురావాలా? ఇక్కడే ఇక్కడ ఉంటుందిలే. అంతా ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. అయ్యో, ఏమైంది వీళ్ళకి? ఇంట్లో అమ్మాయి ఉదయం నుంచి కనిపించడం లేదంటే ఎవరూ పట్టించుకోవడం లేదు. సంగీత, నువ్వు అట్టెళ్ళి వెతకమ్మా, నేను ఇటు వెళ్ళి వెతుకుతాను. వెళ్ళు. నేనిప్పుడు ఢిల్లీ వెళ్తున్నాను, వచ్చాక మాట్లాడతాను. ఉంటాను. ఏం డాడీ పిలిచారంట? చూడు రాహుల్, మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ జర్నలిస్ట్ వసంత్ నీ మీద ఫోకస్ చేశాడని తెలుస్తుంది. వాడి గురించి మనకు తెలిసినంత వరకు వాడు చాలా డేంజర్. డబ్బుకు లొంగడు, అధికారానికి భయపడ్డు, పదవికి భయపడ్డు. అలాంటి వాణ్ణి లొంగదీయడానికి మన దగ్గర ఎలాంటి సాధనలు ఉండవు. మన దగ్గరున్న ఆయుధాలు పనిచేయవు. అయినా అలాంటి మొండి ఘటాలు కూడా ఉండాలిరా. లేకపోతే మనకు భయం అనే ఫీలింగ్ ఒకటి ఉందన్న సంగతి మర్చిపోతాం. అందుకని నేను చెప్పొచ్చేదేంటంటే, కాస్త భయంతో జాగ్రత్తగా ఉండు. ఏం డాడ్, పొద్దు పొద్దున్నే వాడిని జాగిలు పెట్టి లేపుతున్నారు. ఏమైంది మీకు? భరద్వాజ్ లాంటి పవర్ఫుల్ బిజినెస్ మ్యాన్నే నామరూపం లేకుండా చేశాం. వీడి గురించి అంతలా భయపడుతున్నారేం డాడ్? చాలా మంది అలాగే అనుకుంటారు. ఎదుటి వాళ్లను తక్కువ అంచనా వేస్తారు. రే, ఏనుగును పడగొట్టడం చాలా ఈజీ, కానీ ఒక ఈగను పట్టుకోవడం చాలా కష్టం.
కావాలంటే ఒకసారి ప్రయత్నించుడు. ఎందుకంటే ఏనుగు బలం మీద మనకు ఒక అవగాహన ఉంటుంది, కానీ చిన్న ఈగ స్పీడ్ మీద మనకు అంచనా ఉండదు. వాడు ఈగ లాంటి వాడు, ఎక్కడికైనా రాగలడు, ఏవైనా చూడగలడు. జాగ్రత్త. ఆ భరద్వాజ కూతురు గురించి కూడా వింటున్నాను. ఆ అమ్మాయి భరద్వాజ్ కన్నా తెలివైన దానిలో ఉంది. సివిల్ ఇంజనీరింగ్ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఆడిటర్కి చెమటలు పట్టించిందని విన్నాను. చివరికి ఆవిడ నుంచి తప్పించుకోవడానికి ఆడిటర్ పారిపోయాడంట. ముందొచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములు చాలా షార్ప్. ఒక్కసారి దొరికామో చీల్చి పడేస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. డాడ్, మీరు అనవసరంగా చిన్న వాళ్ళని పెద్దగా ఆలోచిస్తున్నారు. ఏమైంది డాడ్ మీకు? ఎందుకంత టెన్షన్ పడుతున్నారు? ఐ విల్ టేక్ ఆల్. నీ కార్పొరేటర్ సీటు కోసం ఢిల్లీ వెళ్తున్నాను. రావడానికి 2-3 రోజులు పడుతుంది. రాజకీయాల్లో యువనేతగా ప్రభంజనం సృష్టించాలంటే కొన్నిసార్లు మౌనంగా జాగ్రత్తగా ఉండాలి. నేను వెళ్ళి నీకు సీట్ వచ్చేలా చేసొస్తాను. ఈలోపు నువ్వు ఎలాంటి పిచ్చి పనులు చేయకుండా జాగ్రత్తగా ఉండు. ఏదైనా ఉంటే ఎలక్షన్ తర్వాత చూసుకోవచ్చు. చూడు పిఏ. చెప్పండి సార్. బాబును జాగ్రత్తగా చూసుకో. వీడు ఎలాంటి వెధవ పని చేసినా ఆ శిక్ష నీకు పడుతుంది. జాగ్రత్త. అలాగే సార్. వస్తాను రాహుల్. ఓకే డాడ్. హే పిఏ, లోపలికెళ్ళి ఓ పెగ్గు రెడీ చేసి పెట్టు. బాబుగారు, సారు. వెళ్ళో. ఒకవేళ నాన్న భయపడుతున్నట్టు రేపు మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే దానికి సొల్యూషన్ ఇప్పుడే రెడీ చేసి పెట్టుకోవాలి. సో ఇప్పుడు నాకు వసంత్ సంయుక్త ప్రాబ్లంకి సొల్యూషన్ కావాలి. సొల్యూషన్ రెడీగా ఉంది. ఏంటి రాహుల్ బాబు, ఈ రత్నమాల ఇన్ని రోజులు గుర్తొచ్చింది? బొత్తిగా పట్టించుకోవడం మానేశారు. మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళని దూరం పెడితే ఎలా చెప్పండి? మా ఆర్థిక పరిస్థితి ఏంటి? నీ పర్ఫార్మెన్స్ తర్వాత ముందు నేను చెప్పేది విను. ఊరికే చేయరు కదా మహానుభావులు ఫోను. చెప్పండి, నేనే విధంగా సహాయపడగలను? అంతే కదా, ఇలాంటివన్నీ నాకు ఉగ్గుతో పెట్టిన విద్య. ఇక నుంచి నేను అదే పనిలో ఉంటాను. మీరు హ్యాపీగా 2 పెగ్గులు తాగి రిలాక్స్ అవ్వండి. కనిపించిందమ్మా? లేదత్తయ్య, కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళిందో పొద్దున్నే? ఎక్కడికి వెళ్ళుంటుందబ్బా? అమ్మా, కాఫీ ఇవ్వమంటే ఇవ్వలేదు. కనీసం టిఫిన్ అయినా పెడతారా? రే, నీకు కొంచెమైనా బాధ్యత ఉందా? కాఫీ టీ అంటూ విసిగిస్తున్నావు. పొద్దుటి నుంచి అమ్మాయి కనిపించట్లేదంటే పట్టించుకోకుండా నీ పాటికి నువ్వేదేదో మాట్లాడుతున్నావు. ఇది మరీ బాగుందమ్మా. నీ మేనకోడలు కనిపించట్లేదని నేను నా పనులన్నీ మానుకోవాలా ఏంటి? పైగా నా మీద అరుస్తున్నావు. నా బాధ నీకు అర్థం కావడం లేదురా. ఎటు వెళ్ళినా ఏం చేసినా చెప్పి వెళ్లే అమ్మాయి చెప్పకుండా బయటికి ఎందుకు వెళ్తుంది? కొంచెమైనా బుర్ర పెట్టి ఆలోచించు. అమ్మా, నువ్వు ముందు ఇలా కంగారు పడ్డం ఆపేయి. ఎక్కడో ఫ్రెండ్ ఇంటికి వెళ్ళుంటుంది. ఫోన్ చేసి కనుక్కుంటే సరిపోతుంది కదా, దానికి నా మీద అరుస్తూ ఉంటావు. బావా, అక్క ఫోన్ ఇక్కడే ఉంది. బయటికి వెళ్తే ఫోన్ ఎందుకు ఇంట్లో వదిలేస్తుంది? ఫోన్ ఇంట్లోనే ఉందా? అవును బావా.
మొత్తం వెతికారా? ఇల్లంతా వెతికారుగా? బయట పెరట్లో మొత్తం వెతికాను బావా. సందు చివర ఉన్న షాప్ వరకు వెళ్ళొచ్చాను, అక్కడ కూడా లేదు. ఇంట్లో లేదు, పెరట్లో లేదు, షాప్కి వెళ్ళలేదు. మరెక్కడికి వెళ్ళుంటుంది? అంటే మేము డబ్బు మనుషులు అనా? త్వరగానే మేము వెళ్ళిపోతాం. అప్పుడు మీకు మా వల్ల ఏ ఇబ్బంది ఉండదు. వాసు, ఏమైందిరా? ఏమైంది? ఏం లేదమ్మా, నేను చూస్తాను. ఏయ్, ఏం కావాలి? ఏం చూస్తున్నావు? ఏం లేదు. అమ్మా, అమ్మా, అమ్మా! సంయుక్త, సంయుక్త! ఏమైంది? ఇంట్లో మంచి బెడ్ మీద పడుకోవాల్సింది ఇలా డాబా మీద పడుకుందా ఏంటి? రోజు రోజుకి అసలు ఇలా తయారైపోతుందేంటి?
ఏంటి బేబీ, ఎక్కడికైనా వెళ్తున్నావా? ఎస్ మామ్, ఈ రోజు కొన్ని మోడల్ ఏజెన్సీస్కి వెళ్ళి నాకు స్పాన్సర్ ఎవరైనా దొరుకుతారేమో చూడాలి. ఏంటి మామ అలా చూస్తున్నావు? ఏం లేదే, అన్నీ బావుంటే ఈ పాటికి నిన్ను నేననుకున్నట్టుగా చూసుకునేదాన్ని. నాకు తెలీదా మామ్ నీ గురించి? యూ డోంట్ వరీ, నేను చూసుకుంటాను. ఛ, జాన్ లాంటి వాడిని నమ్మి అనవసరంగా మోసపోయాం. చీట, ఎంత నమ్మించి మోసం చేశాడు వాడు. సర్లే మామ్, ఇక వాడి గురించి వదిలే, నేను వెళ్ళొస్తాను. డబ్బులేమైనా కావాలా బేబీ? కావాలి మామ్, నేను సంయుక్తాన్ని అడిగి తీసుకుంటాను. అయినా మన బాధ్యత అంతా తనే చూసుకుంటుందని ఫోర్స్ కొడుతుంది కదా, ఖర్చులకి డబ్బులు ఇవ్వదా? నేను అడిగి తీసుకుంటానులే, యూ రిలాక్స్. బాయ్ మమ్మా. బాయ్. నిన్నెలాగైనా మిస్ ఇండియాని చేస్తాను సౌందర్య, ఐ ప్రామిస్ యూ. ఏంటి సమయం ఇది? ఎందుకు ఇలా చేసావు? రాత్రంతా ఆ చలిలో దోమల్లో ఎందుకుండిపోయావు? నీకేదైనా సమస్య ఉంటే నాతో చెప్పుకోవచ్చు కదా. ఒక్కదానివే ఎందుకు ఇంతలా మనసుకు తీసుకొని బాధపడ్డావు? సంగీత, సంయుక్తాన్ని లేపు, నేను బయటికి వెళ్ళాలి. అక్క, అసలు అక్క కళ్ళు తెరవట్లేదు, ఒళ్ళంతా కాలిపోతుంది. బావ డాక్టర్ని తీసుకురావడానికి వెళ్ళాడు. ఇప్పుడు నేను అర్జెంటుగా బయటికి వెళ్ళాలి. మరి డబ్బులు ఎలా? ఎవరిస్తారు? ఇప్పుడు తన అంత కష్టం ఏం చేసిందని జ్వరం వచ్చింది? అయినా పైన చల్లో పడుకోవడం ఏంటి? ఎవరి దగ్గర సింపతి కొడదామని? పర్లేదు, ఒకసారి లేపు, నాకు డబ్బులిస్తే నేను వెళ్తాను. అది కాదక్క, అక్కకి. ఏయ్, లేపమంటుంటే అక్క అది ఇది అంటున్నావేంటి? నాకు టైం అవుతుంది, త్వరగా లేపు. అమ్మా, నీకు డబ్బులే కదా కావాలి, ఉండు నేను తీసుకొస్తాను. తీసుకోమ్మా. రండి డాక్టర్. డాక్టర్ చూడండి. ఏమైందమ్మా? ఎందుకు అలా ఉన్నావు? అది ఏం లేదురా, ఆ అమ్మాయికి ఇలా అయ్యేసరికి మనసంతా ఏదోలా ఉంది. సౌందర్య అలా వెళ్ళడం, అమ్మ ఇలా ఉండడం, సంగీత చెప్తుండగా ఆపడం, ఇదంతా చూస్తూ ఉంటే ఏదో జరిగింది. కంగారు పడాల్సినంత అవసరం ఏం లేదు, నార్మల్ ఫీవర్. ఓకే డాక్టర్. కాకపోతే చాలా నీరసంగా ఉంది. 2 రోజులు రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది. మనసులో ఏదో ఇబ్బంది పడుతున్నట్టుంది, అదేంటో కనుకోండి. మందులు రాసిస్తాను, 3 గంటలకు ఒకసారి టాబ్లెట్స్ వేయండి. గ్లూకోజ్ వాటర్ ఇస్తూ ఉండండి, నార్మల్ అయిపోతుంది అంతా. అలాగే డాక్టర్. అప్పుడప్పుడు తడిబట్ట పెడుతూ ఉండండి. సరే డాక్టర్.
రండి డాక్టర్. సరే డాక్టర్ హ్మ్? ఏదైనా అవసరం ఉంటే కాల్ చేస్తాను. అలాగేనండి. అసలు ఏం జరుగుంటుంది? తనెందుకు రాత్రంతా అలా ఉండిపోయింది? డాక్టర్ కూడా ఏదో ఆలోచిస్తుంది అన్నారు. అదేమై ఉంటుంది? అసలు ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? అసలు బుర్రా బుద్ధి ఉందా నీకు అసలు? అంటే నా వల్లనే తనకిలా జరిగిందా? అనవసరంగా ఎక్కువ రియాక్ట్ అయ్యాను. నా వల్లే తనకిలా జరిగింది. డాక్టర్ చెప్పారు కదా తడిబట్ట పెట్టమని. 5 minutes తర్వాత డాక్టర్ టాబ్లెట్ వేయమన్నారు కదా, వేసావా? వేయలేదురా. ఇంకే ఎప్పుడేస్తావమ్మా? మెడిసిన్ బాక్స్ ఎక్కడా? వాటర్ ఎక్కడా? నిలబడి చూస్తావే, వాటర్ తీసుకురా పో. ఇదిగో టాబ్లెట్ వేసుకో. ముందు తనకి నచ్చిందేంటో తెలుసుకుని త్వరగా ఏదో ఒకటి చెయ్యి. గారెలో పులిహోర అలా తనకి ఏది ఇష్టం వచ్చేయి. నువ్వు వెళ్ళి తీసుకురా పో. అయ్యో వెళ్ళమ్మా.